హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఇవాటి మన రెసిపీ దొండకాయ ఫ్రై. ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఈ పల్లీలని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి దొండకాయ వేసుకుంటున్నాను. అన్నీ ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మిగిలిన దొండకాయలు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసి కలిపితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పోపు గింజలు వేసుకోండి. నాకు ఇక్కడ ఆయిల్ సరిపోతుంది, మీకు ఆయిల్ సరిపోకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇది కొంచెం వేగినాక దీంట్లో కొంచెం పసుపు, మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఈజీగా వస్తుంది. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వంటల కోసం కామెంట్ చేయండి. మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి.